రష్యా తూర్పు ప్రాంతంలో 22 మందితో ప్రయాణిస్తూ అదృశ్యమైన హెలికాప్టర్ కథ విషాదాంతమైంది. అది కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతానికి సమీపంలో 900 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్టు వెల్లడించారు. అందరూ చనిపోయినట్లు భావిస్తున్నామని, ఇప్పటి వరకు 17 మంది మృతదేహాలు వెలికి తీసినట్లు తెలిపారు. మిగతా 5 కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. MI-8 శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్ 3 సిబ్బంది, 19 మంది ప్రయాణికులతో కంచాత్కా ద్వీపకల్పంలోని వచ్కా జెట్స్ అగ్నిపర్వతం సమీపం నుంచి బయలుదేరింది. కానీ గమ్యస్థానానికి చేరలేదు. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కూడా ధృవీకరించింది. వచ్కా జెట్స్ సమీపంలో రాడార్ నుంచి మాయమైంది. ఈ క్రమంలోనే గాలింపు చర్యల కోసం సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. తాజాగా కూలిపోయిన హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమైనట్టు అంచనా వేస్తున్నారు. ఈ డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ను 1960లో రూపొందించారు. దీన్ని రష్యాతో పాటు చుట్టుపక్కల దేశాల్లో అత్యధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఆగస్టులో కూడా కంచాత్కాలో ఇటువంటి హెలికాప్టరే 16 మంది ప్రయాణికులతో కుప్పకూలిపోయింది.